ఈరోజు మన ఈ లోతైన విశ్లేషణకు స్వాగతం. మనం ఈరోజు తీయనైన మాటలు అంటే ఎవరికైనా వినడానికి ఎంతో ఇష్టంగా ఉండే ఆహ్లాదకరమైన మాటల గురించి మాట్లాడుకోబోతున్నాం. అవును. చాలా ఆసక్తికరమైన అంశమిది. ఎదుటివారు మనతో ఎంతో దయగా ప్రేమగా మాట్లాడుతుంటే మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది కదా. కానీ ఆ తీయని మాటల ముసుగు వెనుక పదునైన కత్తిలాంటి స్వార్థం దాగి ఉంటే పరిస్థితి ఏమిటి అన్నదే ఈరోజు మన ప్రధాన ప్రశ్న. ఖచ్చితంగా. అది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. అదే కదా, ఎదుటివారి దయను, నమ్మకాన్ని తమ సొంత లాభం కోసం వాడుకునే ఒక మోసపూరితమైన దురాశ ఆ మాటల వెనుక ఉంటే దాన్ని ఎలా గుర్తించాలి అనేది మనమీరోజు చూడబోతున్నాం. బుద్ధుని బోధనల ఆధారంగా ఈ ప్రియవాదిత వెనుక ఉండే అసలు నిజాలను మనం విశ్లేషించబోతున్నాం. అవును. మన దగ్గర ఉన్న మూలాలు మాటల వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యాలను చాలా లోతుగా వివరిస్తున్నాయి. దయతో కూడిన మాటలు స్వార్థం కోసం ఒక ఆయుధంగా ఎలా మారుతాయో స్పష్టంగా చూపిస్తున్నాయి. నిజమే. ఈరోజు మనం ఎంచుకున్న ఈ విశ్లేషణ లక్ష్యం చాలా స్పష్టమైనది. అలాగే ఇది ప్రతి ఒక్కరి దైనందిన జీవితానికి ఎంతో అవసరమైనది కూడా. మనుషులుగా మనం ఒకరితో ఒకరు మాట్లాడుకునే విధానం మన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది కదా. అవును, 100% నిజం. మంచిగా మాట్లాడటం అనేది నిజానికి ఒక గొప్ప లక్షణం. సమాజంలో అందరితో కలిసిమెలిసి ఉండటానికి అదొక వారధిలాంటిది. అయితే ఆ గొప్ప లక్షణం కేవలం వ్యక్తిగత లాభం కోసం ఒక సాధనంగా ఎలా రూపాంతరం చెందుతుందో అర్థం చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. అంటే ఒక మంచి లక్షణం దారి తప్పడం అన్నమాట. సరిగ్గా చెప్పారు. దీన్ని మనం ధమ్మం మరియు మానవ ప్రవర్తన ఆధారంగా విశ్లేషించాలి. బుద్ధుని బోధనల ప్రకారం ఒక వ్యక్తి పలికే వాక్కు వెనుక ఉన్న అంతర్గత ప్రేరణ ఏమిటి అనేది ఆ వాక్కు యొక్క నిజమైన స్వభావాన్ని నిర్ణయిస్తుంది. లోపల ఉన్న ఉద్దేశ్యం ముఖ్యమంటారు. అంతేకదా. బయటకు చాలా మృదువుగా వినుసొంపుగా వినిపించే మాటలు కూడా వాటి వెనుక స్వార్థం ఉన్నప్పుడు తమ విలువను పూర్తిగా కోల్పోతాయి. ఈ సున్నితమైన గీతను మనం ఈరోజు చాలా లోతుగా పరిశీలించబోతున్నాం. అవును, అది సానుకూలమైన విషయమే. సాధారణంగా ప్రియవాదిత అంటే ఇతరులకు ఆనందం కలిగించేలా మాట్లాడే నైపుణ్యం. సమాజంలో ఎవరికైనా సరే ఎదుటివారు తమతో మర్యాదగా మాట్లాడితే సంతోషిస్తారు. ఒకరు మనల్ని మెచ్చుకుంటూ మాట్లాడుతుంటే సహజంగానే వారంటే మనకొక మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. ఖచ్చితంగా ఏర్పడుతుంది. ఇతరుల అభిమానాన్ని పొందడానికి ఈ లక్షణం ఎంతగానో ఉపయోగపడుతుంది. మన ఆధారాల్లో ప్రస్తావించినట్లుగా సామాజిక సామరస్యానికి ఇది ఒక ముఖ్యమైన ఆధారం. ధమ్మంలో దీన్ని సంగహవవత్తు అని కూడా అంటారు కదా. అవును, సంగహవత్తు అంటారు. అంటే మనుషుల మధ్య బంధాలను దృఢపరచడానికి, ఒకరికొకరు సహాయం చేసుకునే వాతావరణాన్ని నిర్మించడానికి ఈ మాటను పునాదిలా పరిచేస్తాయి. కఠినంగా మాట్లాడేవాళ్లకంటే మృదువుగా మాట్లాడేవాళ్ల దగ్గరికి ఎవరైనా వెళ్లడానికి ఇష్టపడతారు. ఆ మాట వాస్తవమే. సంగహవత్తు అనేది సామాజిక సామరస్యానికి చాలా కీలకమైనది. ఒక ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి అది ఎంతో అవసరం. కాని ఇక్కడే మనం అత్యంత సున్నితమైన ఆ గీతను గమనించాలి. ఎలాంటి గీత? అదే సమ్మావాచాకి మరియు స్వార్థపూరిత ప్రియవాదితకు మధ్య ఉన్న గీత. సమ్మావాచ అంటే సరైన వాక్కు. ఈ సరైన వాక్కు యొక్క ప్రధాన లక్షణమేంటంటే అది ఇతరుల మేలును కోరుకుంటుంది. అందులో నిజాయితీ ఉంటుంది, నిస్వార్థముంటుంది. అంటే అందులో ఎలాంటి కల్మషం ఉండదు. అవును. కానీ మాటల్లోని మాధుర్యం వెనుక కేవలం స్వార్థం మాత్రమే ఉన్నప్పుడు ఆ వాక్కు సమ్మావాచ నుండి పూర్తిగా పక్కదారిపడుతుంది. అసలు ఉద్దేశ్యం మంచి చేయడం కాకుండా లాభం పొందడమైనప్పుడు అది ఒక రకమైన లోభం, అంటే దురాశ కిందకొస్తుంది. లోభం, ఇది చాలా బలమైన పదం. అవును. బుద్ధుని బోధనల ప్రకారం మంచిగా మాట్లాడటం అనే ఒక అద్భుతమైన లక్షణాన్ని కేవలం తమ స్వార్థానికి వాడుకోవడాన్ని హృదయ కాలుష్యంగా పరిగణిస్తారు. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. హృదయ కాలుష్యం వినడానికి చాలా ఆందోళనగా ఉంది. ఎందుకంటే బయటకు ఇది ఒక సద్గుణంగా కనిపిస్తుంది, కానీ లోపల ఇది ఒక కాలుష్యం. ఒక రకంగా చెప్పాలంటే ఇది బంగారు పూత పూసిన ఇత్తడి నగలాంటిది. చూసేవారికి కళ్ళు చెదిరేలా ఉంటుంది, కానీ గీచి చూస్తే అసలు రంగు బయటపడుతుంది. ఆ బంగారు పూత పూసిన నగానే పోలిక చాలా చాలా బాగుంది. పైకి ఒకేలా కనిపించే ఈ రెండు రకాల మాటల మధ్య ఉన్న తేడాను మనం ఎలా కనిపెట్టగలం అనేదిక్కడ అసలైన ప్రశ్న. అవును, అదే ముఖ్యం. మన ఆధారాలు దీని చాలా లోతుగా విశ్లేషించాయి. మోసపూరిత మాటల అంతర్గత నిర్మాణం ఎలా ఉంటుందో ఒక పట్టిక ద్వారా ముక్కలు ముక్కలుగా విడదీసి చూపించాయి. ఆ పట్టిక చాలా అద్భుతమైనది. ముందుగా
ఆ మాటల మూలమెక్కడుందో చూడమంటున్నాయి. ఏ మాటైనా సరే మనసులో నుండే వస్తుంది కదా, ఆ మనసులోని మూలభావమేమిటో తెలుసుకోవడం చాలా ఆసక్తికరంగా ఉంది. దీని గురించి మీరు ఎలా వివరిస్తారు? ఏదైనా ఒక మాట మాట్లాడినప్పుడు ఆ మాట ఎక్కడి నుండి పుడుతోంది అనేది దాని మూలం లేదా ధమ్మ పరిభాషలో మూల అవుతుంది. నిజమైన స్వచ్ఛమైన మాటల వెనుక అధోషం ఉంటుంది. అదోషమంటే? అధోషం అంటే ద్వేషం లేకపోవడం, కేవలం దయ, కరుణ మరియు ఎదుటివారి పట్ల నిజమైన సానుభూతితో మాత్రమే మాట్లాడటం. అక్కడ ఎలాంటి దాపరికాలు ఉండవు. అంటే స్వచ్ఛమైన మనసుతో మాట్లాడటం అన్నమాట. ఖచ్చితంగా. కానీ మోసపూరిత మాటల వెనుక స్పష్టంగా లోభం అంటే దురాశ మరియు మోహం అంటే భ్రమ లేదా అజ్ఞానం ఉంటాయి. ఎదుటి వ్యక్తిని ఒక తోటి మనిషిగా కాకుండా కేవలం ఒక వనరుగా, తమ అవసరాలు తీర్చే ఒక సాధనంగా చూడటం అనేది ఈ లోభం వల్లే వస్తుంది. మనిషిని నిచ్చెనమెట్టులా వాడుకోవడం అన్నమాట. అంతేగదా, నాకు వీళ్ల నుండి ఏమి లాభం వస్తుంది అనే లెక్కలతో మొదలయ్యే సంభాషణ ఎప్పటికీ అధోషం నుండి రాలేదు. అది పూర్తిగా లోభం నుండి పుట్టిందే. నిజమే. ఒకరు మనల్ని ఆకాశానికి ఎత్తేస్తుంటే సంతోషంగానే ఉంటుంది. కాని ఆ పొగడ్తల వెనుక వాళ్లకు మన నుండి ఏదైనా కావాలనే స్వార్థం ఉంటే ఆ మాటలర్థమే మారిపోతుంది. మన ఆధారాలు విశ్లేషించిన తర్వాత అంశాలు, ఉద్దేశ్యం మరియు స్థిరత్వం. ఆ రెండూ చాలా కీలకమైన పాయింట్స్. నిజమైన మాటల ఉద్దేశ్యం ఎప్పుడూ సామరస్యాన్ని పెంచడం, ఎదుటివారి మనసుకు శాంతినివ్వడం. కాని ఈ నకిలీ ప్రియవాదిత విషయానికొస్తే వస్తుపరమైన లాభం పొందడమో లేదా హోదాను పెంచుకోవడమో లక్ష్యంగా కనిపిస్తోంది. అవును. అలాగే స్థిరత్వం విషయంలో కూడా ఒక అద్భుతమైన సూక్ష్మం దాగి ఉంది. ఒక వ్యక్తి నిజంగా దయతో మాట్లాడేవాడైతే ఎదుటి వ్యక్తి హోదాతో సంబంధం లేకుండా ఒకేలా మాట్లాడతాడు కదా. వారు ధనవంతులా పేదవాళ్లా అని చూడరు. ఇది అత్యంత ముఖ్యమైన పాయింట్. తార్కికంగా ఆలోచిస్తే అవసరాన్ని బట్టి మాటలు మార్చడం, మనుషులను బట్టి మర్యాదను మార్చడం అనేది మోసపూరిత లక్షణానికి ప్రధాన నిదర్శనం. అంటే ఊసరవెల్లిలా రంగులు మార్చడం అంటారు కదా, అలాగా. అవును. ఎదుటి వ్యక్తి వల్ల తమకేదైనా ప్రయోజనముందనుకున్నప్పుడు మాత్రమే అమితమైన ప్రేమను కురిపించడం, లాభం లేదనుకున్నప్పుడు వారిని కనీసం పలకరించకపోవడం ఇందులో కనిపిస్తుంది. పై అధికారుల ముందు వంగి వంగి మాట్లాడే వ్యక్తి తన కింద పనిచేసే వారితో ఎంత కఠినంగా ప్రవర్తిస్తున్నాడో గమనిస్తే ఆ నకిలీతనం ఇట్టే అర్థమైపోతుంది. కరెక్ట్. మనకు రోజు ఇలాంటి వాళ్లు కనిపిస్తూనే ఉంటారు. ఇక ఆధారాల్లో పేర్కొన్న అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే దాని ఫలితం. నిజమైన మాటల వల్ల ఆ మాటలు మాట్లాడే వ్యక్తికి అంతర్గత శాంతి లభిస్తుంది. వాళ్లు ఏదీ దాచుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి నిశ్చింతగా ఉంటారు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. కానీ స్వార్థపూరిత మాటల వల్ల పరిస్థితి పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది. తాము ఆడుతున్న నాటకం ఎక్కడ బయటపడుతుందో అన్న మానసిక ఆందోళన వారిలో ఎప్పుడూ రగులుతూనే ఉంటుంది. ఈ నిరంతర ఒత్తిడి వల్ల చివరకు వారు తమ సొంత వ్యక్తిత్వాన్ని పూర్తిగా కోల్పోతారు. ఎవరితో ఏ అబద్ధం చెప్పామో గుర్తుపెట్టుకోడానికే వాళ్ల జీవితం సరిపోతుంది అంటారు. 100% నిజం. ఈ అంతర్గత ఆందోళన గురించి వింటుంటే అసలు ఇలాంటి మోసపూరిత మాటలు ఎక్కువగా ఎలాంటి సందర్భాల్లో కనిపిస్తాయి అన్న ఆలోచన వస్తుంది. ఎక్కడైతే మనుషుల నమ్మకం అత్యంత కీలకమవుతోందో అక్కడే ఈ గారడి ఎక్కువగా కనిపిస్తుంది కదా. అవును. మన ఆధారాలు దీనికి సంబంధించి 2 ప్రధాన రంగాలను పరిచయం చేశాయి. ఒకటి ఆధ్యాత్మిక రంగానికి సంబంధించిన భిక్షువుల జీవితం, మరొకటి రాజకీయ నాయకుల జీవితం. ముందుగా భిక్షువుల గురించి విశ్లేషిద్దాం. తప్పకుండా. సంఘం గురించి ధమ్మం చాలా లోతైన విశ్లేషణ చేసింది. బుద్ధుని బోధనల ప్రకారం భిక్షువులు తమ జీవితాన్ని అత్యంత నిరాడంబరంగా గడపాలి. వారి లక్ష్యం అంతర్గత విముక్తి సాధించడం, ప్రాపంచిక ఆకర్షణలకు దూరంగా ఉండాలి. అవును. కాని భిక్షువులు తమ ఆహారం, దుస్తులు, నివాసం కోసం దాతల మీద ఆధారపడి జీవిస్తారు. ఈ క్రమంలో కొంతమంది తమ ప్రాథమిక అవసరాల స్థాయిని దాటి విలాసాల కోసం ఆశపడి ఈ మోసపూరిత మాటలకు అలవాటుపడే అవకాశముంది. అంటే దారి తప్పే ప్రమాదముందన్నమాట. అవును. దీనినే సంఘంలో కుహన అని అంటారు. కుహన అంటే కపటం లేదా వేషధారణ. అంటే లోపల వైరాగ్యం లేకపోయినా బయటకు నటించడం. ఇక దాతల నుంచి మంచి బట్టలు, రుచికరమైన ఆహారం పొందడానికి దాతలను అతిగా పొగుడుతూ మాట్లాడటాన్ని లపన అంటారు. లపన అంటే ఒక రకంగా దాతలను బురిడీ కొట్టించడమే అన్నమాట. వినడానికి చిన్న పదమే అయినా దీని వెనుక ఎంత పెద్ద వల ఉందో కదా. తాము ఎంచుకున్న అత్యున్నత లక్ష్యాన్ని పక్కన పెట్టి భౌతిక సుఖాల కోసం మాటలను ఒక ఎరలాగా ఉపయోగించడం.
ఇది నిజంగా విచారకరం. అవును. ఇక్కడే మనం మహాగోసింగ్ సుత్తను గురించి మాట్లాడుకోవాలి. ఈ సుత్తలో బుద్ధుడు ఈ పరిస్థితిని ఊహించి చాలా స్పష్టమైన హెచ్చరికలు చేశారు. ఆ హెచ్చరికలేమిటి? కేవలం లాభం కోసం దాతలను సంతోషపెట్టే ఉద్దేశ్యంతో మాట్లాడే భిక్షువు తన అసలైన గమ్యానికి అనగా నిజమైన శాంతికి ఎంత దూరంగా ఉంటాడో చాలా విపులంగా వివరించారు. దాతలను ఆకట్టుకోవడానికి వాడే ప్రతి తీయని మాట ఆ భిక్షువును తన లక్ష్యం నుండి వెనక్కి తీసుకెళ్తుంది. వాక్కు అనేది సత్యాన్ని పలడానికి కాకుండా ఒక వ్యాపారంలాగా మారిపోతోంది. కరెక్ట్. మీరు నాకు మంచి భోజనం పెడితే నేను మీకు నచ్చే మాటలు చెబుతాను అన్నట్లుగా ఆ సంబంధం దిగజారిపోతుంది. ఇది వినడానికే చాలా తీవ్రమైన విషయంగా అనిపిస్తోంది. ఒక పవిత్రమైన ప్రయాణం మాటల రుచి మరిగి ఎలా దారి తప్పుతోందో ఇది చూపిస్తోంది. ఇక మన ఆధారాల్లో ఇచ్చిన రెండవ ఉదాహరణ రాజకీయ నాయకులకు సంబంధించింది. అవును, ఇది మనందరికీ రోజూ తెలిసిన విషయమే. రాజకీయ నాయకుల మాటలు వింటుంటే ఒక్కోసారి ఆశ్చర్యమేస్తుంది. ఎన్నికల ముందు వాళ్ళ నోటి నుండి వచ్చే ఆ తీయని మాటలు వింటే షుగర్ వ్యాధి వచ్చేస్తుందేమో అనిపిస్తోంది కదా. ఆధునిక కాలంలో ఈ విధానాన్ని వాచాపేసల్లాకు ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు అని మన ఆధారాలు చెబుతున్నాయి. వాచాపేసల్లా. ఇక్కడ ఒక విషయం స్పష్టం చెయ్యాలి. మన మూలాల్లో ఈ ప్రస్తావన ఉంది కాబట్టి మనం దీన్ని విశ్లేషిస్తున్నాం. అంతే తప్ప మనం ఏ రాజకీయ పక్షానికి మద్దతివ్వడం లేదు లేదా ఎవరినీ విమర్శించడం లేదు. కేవలం ఈ ప్రవర్తనను అధ్యయనం చేస్తున్నాం. ఓట్లు, అధికారం పొందడానికి రాజకీయ నాయకులు సత్యమైన మాటలు కాకుండా కేవలం ముఖస్తుతికి మరియు అవసరానికి తగినట్లుగా ఎలా రంగులు మారుస్తారో అనేది ఈ వాచాపేసల్లా వివరిస్తోంది. ఒక సాధారణ దృశ్యంగా మారిపోయింది. వాచాపేసల్లా అంటే కేవలం పైపైకి కనిపించే ముఖస్తుతి మాత్రమే కాదు, అవసరాన్ని బట్టి మాటలు మార్చడం. ఇక్కడ అంతిమ లక్ష్యం కేవలం అధికారం కైవసం చేసుకోవడం. కాని సరైన వాక్కు లక్షణాలు వేరు కదా. అవును. ధమ్మం ప్రకారం ఒక సరైన వాక్కు ఉండాల్సిన లక్షణాలేంటంటే అది ఎప్పుడూ సత్యంగా ఉండాలి, ప్రయోజనకరంగా ఉండాలి. కాని రాజకీయ నాయకుల ఈ మాటలు సత్యంగానో ప్రయోజనకరంగానో ఉండవు. అవి కేవలం ఆయా వర్గాలను సంతోషపెట్టడానికి అనుకూలమైనవిగా మాత్రమే ఉంటాయి. తమకు ఓటు వేయించుకోవడానికి ఒక రకమైన భావోద్వేగాలతో ఆడుకోవడమన్నమాట. అదే కదా, ఇదంతా మాటల ద్వారా చేసే ఒక బ్రహ్మాండమైన మోసం. ఇదంతా చూస్తుంటే ఈ రకమైన మాటలు కేవలం ఒక చెడ్డ అలవాటో అని సరిపెట్టుకోలేము. ఇవి ఒక వ్యక్తి పతనానికి ఎలా దారితీస్తాయో స్పష్టంగా అర్థమవుతోంది. ఒక అబద్ధాన్ని బ్రతికించడానికి 100 అబద్ధాలు ఆడాల్సొచ్చినట్లు ఈ నకీలీ మాటల వెనుక జీవితమంతా ఒక నాటకంలా మారిపోతుంది. ఇది చాలా లోతైన దృష్టితో చూడాల్సిన విషయం. దీని గురించి బ్రహ్మజాల సుత్తలో ఒక అద్భుతమైన విశ్లేషణ ఉంది. భిక్షువులు లాభాల కోసం ముఖస్తుతి చేయడం లేదా పరోక్షంగా సూచనలు చేయడం, అంటే ఈ చలికాలంలో దుప్పటి ఉంటే బాగుండు అని దాతల ముందు కావాలనే అనడం లాంటి వాటిని బుద్ధుడు నిమ్న కళలు అన్నారు. నిమ్న కళలు అంటే తక్కువ స్థాయి పనులన్నమాట. అవును. అంతేకాకుండా ఇలాంటి మాటల ద్వారా వచ్చే లాభాలతో జీవించడాన్ని తప్పు జీవనాధారం కిందకు చేర్చారు. ఒక వ్యక్తి ఎప్పుడైతే కేవలం మెప్పించి లాభం పొందడానికే మాట్లాడతాడో అప్పుడు అతనిలో ఒక నకిలీ వ్యక్తిత్వం సృష్టించబడుతుంది. అతను లోపల ఒకలా బయట మరొకలా ప్రవర్తిస్తాడు. ఆ ముసుగు జారిపోతుందేమో అన్న ఆందోళన ఎప్పుడూ ఉంటుంది. ఈ మానసిక ఘర్షణ వల్ల వారు అసలైన సత్యాన్ని చూడలేరు. ధమ్మంలో దీనిని యథాభూత అంటారు. ఈ యథాభూత అనే పదం గురించి కొంచెం వివరిస్తారా? యథాభూత అంటే ఏ వ్యక్తినైనా ఏ సమస్యనైనా అది ఎలా ఉందో అచ్చంగా అలాగే చూడటం. ఎలాంటి భ్రమలు లేకుండా సత్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా గ్రహించడం. కాని మోసపూరిత మాటల వలలో చిక్కుకున్న వ్యక్తి మనసు ఎప్పుడూ ఆందోళనతో నిండి ఉంటుంది కాబట్టి వారు ఈ యథాభూత స్థితికి ఎన్నటికీ చేరుకోలేరు. వాళ్ల కళ్లకు ఆ స్వార్థమనే పొర అడ్డుగా ఉంటుందన్నమాట. అవును. వాళ్లు ప్రపంచాన్ని సత్యంగా చూడలేరు. తమను తాము కూడా నిజాయితీగా అంచనా వేసుకోలేరు. ఒక నకిలీ వ్యక్తిత్వాన్ని మోస్తూ జీవించడమంటే ప్రతిక్షణం తమని తాను మోసం చేసుకోవడమే కదా. ఈ సంభాషణను మరింత ప్రభావవంతంగా అర్థం చేసుకోవడానికి మన ఆధారాల్లో ఒక అద్భుతమైన వచనాన్ని ప్రస్తావించారు. అదే ధమ్మపద 308వ వచనం. అవును, అది చాలా శక్తివంతమైన వచనం. మోసంతో ఇతరుల భిక్ష స్వీకరించి బతికే కంటే ఎర్రగా కాలుతున్న ఇనుపగుండును మింగడం ఎంతో మేలు అన్న బుద్ధుని బోధనలోని ఆ నిబద్ధత నిజంగా ఆశ్చర్యపరుస్తుంది. ఆ ఎర్రగా కాలుతున్న ఇనుపగుండు అనే పోలిక ఎంత తీవ్రంగా ఉందో కదా. అంటే మోసంతో బ్రతకడం అనేది అంతకంటే భయంకరమైనది అని అర్థం.
ఆ పోలికలోని తీవ్రతను మనం ఖచ్చితంగా గ్రహించాలి. ఒక ఎర్రగా కాల్తున్న ఇనుపగుండును మింగితే ఏమవుతుంది? అత్యంత భయంకరమైన బాధను అనుభవించి మనిషి చనిపోతాడు. అది భౌతికమైన మరణం. కాని ఇతరులను మోసం చేసి దయతో కూడిన మాటల ముసుగులో దురాశతో జీవించడమనేది ఒక వ్యక్తి అంతర్గత స్వచ్ఛతను పూర్తిగా దహించివేస్తుంది. అది నైతిక మరణం. ఖచ్చితంగా ఇది భౌతిక మరణం కంటే ఎన్నో రెట్లు ప్రమాదకరమైన ఆధ్యాత్మిక మరణం. స్వచ్ఛమైన మనసుతో ఆకలితో చనిపోవడం ఎంతో మేలు. కాని 10 మందిని తమ మాటలతో బురిడీ కొట్టించి విలాసవంతంగా బ్రతకడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు అన్నది దీని అంతరార్థం. ఇది మనందరికీ వర్తిస్తుంది. ఒక మనిషి తన వాక్కు పట్ల ఎంత నిజాయితీగా ఉండాలో ఈ వచనం సూటిగా చెబుతోంది. నిజంగా ఈ రోజు చేసిన ఈ విశ్లేషణ మన రోజువారీ జీవితంలోని ఒక అతి సాధారణ అంశాన్ని ఎంత సూక్ష్మంగా పరిశీలించవచ్చో తెలియజేసింది. మాట అనేది కేవలం ఒక సాధనం మాత్రమే అని మనం గ్రహించాం. అవును. మాటలు ఎప్పుడూ సత్యంగా ఉండాల్సిన అవసరం లేదు. ఈ మొత్తం విశ్లేషణలో మనం అర్థం చేసుకోవాల్సిన ప్రధాన సారాంశం ఏమిటంటే, ధమ్మం ఎప్పుడు కూడా బాహ్య ఆచరణల కంటే అంతర్గత స్వచ్ఛతకే ఎక్కువ ప్రాధాన్యతిస్తుంది. మన మాటల ద్వారా ఎంతమందిని ఆకట్టుకున్నామన్నది కాదు, ఆ మాటలు పలికేటప్పుడు మన మనసు ఎంత స్వచ్ఛంగా ఉంది అన్నదే ముఖ్యం. తప్పు జీవనాధారం అనేది కేవలం దొంగతనం చేయడమే కాదు. అవును. ఒకరి నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని మన మాటల గారడీతో వారిని మానసికంగా మోసం చేయడం కూడా అత్యంత నీచమైన తప్పు జీవనాధారమే అని మనం స్పష్టంగా తెలుసుకున్నాం. చాలా చక్కగా చెప్పారు. ఈ లోతైన విశ్లేషణను ముగించే ముందు ఒక విషయం అందరూ ఆలోచించాలి. మనందరం ప్రతిరోజూ ఎంతో మందితో మాట్లాడుతుంటాం. కుటుంబ సభ్యులతో, తోటి ఉద్యోగులతో ఎన్నో ఆహ్లాదకరమైన సంభాషణలు చేస్తుంటాం. ఒకసారి ఆలోచించాలి, ఆ మాటలు నిజంగా మన మనసులో ఉన్న స్వచ్ఛమైన భావం నుండి వస్తున్నాయా, లేక ఏదైనా ఆశించి వస్తున్నాయా అని. అవును, భవిష్యత్తులో ఏదైనా సహాయం పొందాలనో గుర్తింపు పొందాలనో వస్తున్నాయా అని ప్రశ్నించుకోవాలి. ఇది చాలా బలమైన ఆలోచన. ఈ స్వయం పరిశీలన చేసుకోవడానికి మన ఆధారాల్లోనే ఒక అద్భుతమైన సూచన ఉంది. అదే బాగా మాట్లాడే వాక్కుకుండాల్సిన 5 లక్షణాలు. ఆ 5 లక్షణాలేమిటి? 1. ఆ మాట సరైన సమయంలో మాట్లాడిందేనా? 2. ఆ మాటలో సత్యముందా? 3. ఆ మాట వినేవారికి ప్రయోజనం చేకూరుస్తుందా? 4. ఆ మాట దయతో మృదువుగా పలికిందేనా? మరియు 5. ఆ మాట వెనక ద్వేషం కాకుండా కేవలం కరుణ మాత్రమే ఉందా? అద్భుతం. ఒక్కసారి ఆలోచించండి. ఈ 5 లక్షణాలు అనే జల్లెడను గనక మనం వాడితే బహుశా మనం మాట్లాడే మాటల్లో సగానికి పైగా అక్కడే ఆగిపోతాయేమో. ఖచ్చితంగా ఆగిపోతాయి. మనసును స్వచ్ఛంగా ఉంచుకొని అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడుతూ ఉండటం మేలా, లేక సమాజాన్ని మెప్పించడానికి తీయని అబద్ధాలు వాడుతూ ఆందోళనతో బ్రతకటం మేలా? ఇది ప్రతి ఒక్కరూ తమలో తాము వెతుక్కోవలసిన సమాధానం. మన వాక్కు మన అంతర్గత ఎదుగుదలకు ఉపయోగపడాలే కాని నకిలీ ముసుగులు వేసుకోవడానికి కాదు అన్న ఒక బలమైన ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. మళ్ళీ ఇంకో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.